నేర్చుకొని ముందలకెళ్తామే మన పని. చూడండి, అంటే ఒక చిన్న మాట, మొన్నటి వరకు జో బైడెన్ ఉన్నాడు కాబట్టి జెలెన్స్కీ గ్రేట్ అయ్యాడు, యుక్రెయిన్ ప్రెసిడెంట్. అవును, ఇప్పుడు బైడెన్ లేడు కదా, జెలెన్స్కీ పని ఒక చిన్న కాలంలో పడ్డ ఎలికలాగా అంటే అంటే అక్కడ కొట్టుకుంటాడుతున్నాడు. అండ్ ఆయన నేను చాలా దిగులు కనిపించాడు. వీళ్ళిద్దరి సమావేశం అట్లా కాదు, రష్యాకి యుక్రెయిన్కి గొడవ అయితే అమెరికా వచ్చి రష్యాతోనే మాట్లాడతా యుక్రెయిన్ పక్కన పెట్టింది, నువ్వేమంటున్నావు యుక్రెయిన్తో, నువ్వు యూరోప్ నీకు బాగా సపోర్ట్ చేస్తుంది కదా, యూరోప్ ఇది కదా, సో నువ్వు వాళ్ళతో మాట్లాడు, ఎందుకంటే యూరోపియన్స్తో కూడా నేను మాట్లాడిన వాళ్ళు ఊరుకోవట్లేదు అని చెప్పింది. అంటే నేను ఇక్కడ ఎందుకు సారూప్యత ఏంటంటే, వాపు బలుపు అంటారు, అది వాసిందా లేదా నిజంగానే బలిసిందా, లేదా నిజమైన ఆర్థిక శక్తిగా ఎదిగామా వేరే వాళ్ళు ఇచ్చే డబ్బులతో. అంటే నిన్నటి వరకు అమెరికా విపరీతమైన $1 మిలియన్ యుక్రెయిన్కి జెలెన్స్కీకి ఇవ్వటం ద్వారా రష్యా అనే ఒక గొప్ప పెద్ద సామ్రాజ్యాన్ని కొడటానికి ప్రయత్నం చేశారు వీళ్ళు. అంటే రష్యాలో నుంచి బయటకు వచ్చిన యుక్రెయిన్ రష్యా మీద వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి అమెరికా మిగతా యూరోపియన్ కంట్రీస్ ఇచ్చిన దాన్ని చూసుకొని తన స్థాయిని మరిచి చేయటం అనేది ఎంతవరకు అనే ఒక ఆత్మావలోకన ఇప్పుడు జెలెన్స్కీ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఫైనల్గా ఏంటంటే సార్, ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కి ఇది ఆది మాత్రమే. మనం ఇంకా రానున్న రోజుల్లో ఇంకా 3 సంవత్సరాల 200 చిల్లర రోజులు ఉన్నాయి అమెరికా ప్రెసిడెంట్గా ఆయన. ఈ రోజుల్లో అంటే రాబోతున్న 1000 రోజుల్లో నన్ను నమ్మండి, అమెరికన్ గవర్నమెంట్ పాలిటిక్స్ ఫారెన్ పాలసీలో PhD చేసిన వాడిగా ఆ వ్యవహారాల మీద కొద్దో గొప్ప ఎంతో కొంత నాలెడ్జ్ ఉన్నవాడిగా చెప్తుంది ఏంటంటే, రానున్న 1000 రోజుల్లో 10,000 రకాల కొత్త నిర్ణయాలు, అమెరికన్ 10,000 నిర్ణయాలు రానున్న 1000 రోజుల్లో. అంటే ఒక సింబాలిక్గా చెప్పాను, 10,000 కాకపోయినా కొత్త ఎక్కువ సంఖ్యలో నిర్ణయాలు వెలువడే అవకాశం. అంటే మనము ఆశ్చర్యపోయేంత, మీరు నన్ను నమ్మండి, 2030 నాటికి, ఇవాళ 2025లో ఉన్నాం, 2030 నాటికి భారతదేశం నుంచి అమెరికా వెళ్ళే వాళ్ళ సంఖ్య గణనీయంగా పెరగవచ్చు, లేకపోతే గణనీయంగా తగ్గిపోవచ్చు. డ్రాస్టిక్ రిడక్షన్ ఉండే అవకాశం ఉందండి. 100% డ్రాస్టిక్ రిడక్షన్ వైపు అవకాశం ఉంది. ఎందుకంటే చైనా గనక ఒక్కసారి అమెరికాలో పెట్టిన పెట్టుబడుల్ని విత్డ్రా చేసుకుంటే అమెరికా ఎకానమీ కుదేలవుద్ది. ఎలా అంటే, అమెరికా బ్రతికేది కారు, క్రెడిట్ కార్డు, కారు, క్రెడిట్ కార్డు, సెల్ ఫోన్, ఈ మూడింటి మీద పడుతుంది అమెరికా. అమెరికన్ ఎకానమీ ఈజ్ డిపెండెంట్ ఆన్ దీస్ 3 థింగ్స్ అండి, నన్ను నమ్మండి. కార్, సి ఫర్ కార్, క్రెడిట్ కార్డ్ అండ్ సెల్ ఫోన్. కన్స్యూమరిజం బేస్డ్ ఎకానమీ అది. అవును, కన్స్యూమరిజం బేస్డ్ ఎకానమీ వితౌట్ టేకింగ్ ది ఇన్కమ్ అంటే ఆదాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఖర్చు పెట్టే దేశం ఏదన్నా ఉందంటే ఈ భూప్రపంచంలో అది అమెరికా. క్రెడిట్ అప్పు తీసుకొని అద్భుతమైన లైఫ్ స్టైల్ని లీడ్ చేస్తున్న దేశం అమెరికా. ఎక్కడ అమెరికాలో ఏదైనా చూడండి, క్రెడిట్ కార్డ్లో నీకు వచ్చే ఇన్కమ్ ఎంత అని చూడకుండా ముందరకెళ్తున్న దేశం. తద్వారా మనం అన్ని దేశాలు కుదేలెత్తినాయి, భారతదేశం తప్పితే. ఇది కరోనా సమయంలో ఎందుకో తెలుసా, మనకి ఉన్నంతలో ముందు చూపుతోనో భయభక్తులతోనో ఫ్యామిలీ వాల్యూస్తోనో ₹1 ఆదా చేసే ఒక సంస్కృతి మన భారతదేశంలో ఉంది. అంటే ఖర్చు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా జుడిషియస్గా స్పెండింగ్ ఇంగ్లీష్లో కరెక్ట్గా చెప్పారు సార్. అంటే వచ్చేది ఎంత పోయేది ఎంత అనే ఒక విచక్షణ మనం కోల్పోకుండా, ఆర్భాటాలకి పోకుండా ₹1 దాచుకునే సంస్కృతిని మన భారతదేశంలో మనకి పొదుపు నేర్పించారు. అది మనకి హెల్ప్ చేయండి. అంటే పర్టికులర్ ఈ ఆస్పెక్ట్కి వచ్చేప్పటికీ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంతవరకు ఏం రెస్పాండ్ కాలేదు. అంటే దౌత్యపరమైన సంబంధాలు కాబట్టి ఆచితూచి తూకాల్లో ఎంత ఉంది చూసుకొని మరీ మాడతారు. అండ్ అక్కడ ఉన్నది దిగ్గజాలే, డాక్టర్ జయశంకర్ ఆయన ఉన్నారు. సో ఏదైనా మాట్లాడే ముందర ప్రైమ్ మినిస్టర్ తోటి మాట్లాడి కాల్ తీసుకుంటాం. కానీ ఆ ₹183 కోట్ల ఈరోజు లేకపోతే మనం ఆ ఎక్సర్సైజ్ క్యారీ అవుట్ చేయలేమా? దీని వెనకాల ఏమన్నా స్పెసిఫిక్ ఆలోచన ఏమన్నా ట్రంప్కి ఉందా? ఇది ఆపటం వెనకాల రద్దు నిర్ణయం వెనకాల ఏమన్నా స్పెసిఫిక్గా ఆలోచన ఉంది? సార్, ఇంకో మాట అన్నాడు, ఇండియా ఈజ్ సెల్ఫ్ రిలయంట్ నౌ, ఇట్ ఈస్ అ వెరీ రిచ్ కంట్రీ అని అన్నాడు. మనం వాళ్ళకి చేసేది ఏంటి? వాళ్ళే చేసుకోవాల్సిన స్థాయిలో వాళ్ళు ఉన్నారు.
అంటే did he acknowledge that we are going to or we have already emerged as an ఎకనామిక్ పవర్? ఎందుకంటే జపాన్ని సర్పాస్ చేస్తే మనం 3వ ప్లేస్లోకి వస్తాం. యూకేని కూడా సర్పాస్ చేసాం. యూకేని సర్పాస్ చేసాం. సో జపాన్ సర్పాస్ చేస్తే మనం డెఫినెట్లీ 3rd ప్లేస్కి వెళ్తాం. సార్ ఇట్ ఈస్ ఏ క్లియర్ ఇండికేషన్. ఏమనంటే మేము ఆర్థికపరమైన నిర్ణయాల్లో ఏ దేశంతో ఆ దేశానికి మాకున్న స్నేహబంధాలు ఉంటాయి, కానీ ఆర్థికమే, వ్యాపారమే. డాలర్కి మేము ఇచ్చే విలువ డాలర్కి మేము ఇస్తున్నాము. మేము మా దేశాన్ని ఆర్థికంగా చాలా రిపేర్ చేసుకోవాలి అనేది ట్రంప్లో కనపడుతుంది. నెంబర్ 1. నెంబర్ 2 మీరు అన్నట్టు